గంగకు ఆ పేరు ఎందుకు వచ్చింది? మనం ప్రయాగ అంటూ ఉంటాం. ప్రయాగను తలుచుకునైనా ఇంట్లో స్నానం చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. ప్రయాగ అంటే అక్కడ ఉండేటువంటి పుణ్యస్థలికి ఉన్నటువంటి పేరుగా చెప్తాం. ఈ రోజుల్లో అయితే దీన్ని అలహాబాదు అంటున్నారు. కానీ అలహాబాదు అన్నప్పటికీ కూడా అందరికీ ప్రయాగ అంటేనే సంగమస్థలి అని అర్థం అవుతుంది. మాధవేశ్వరి పీఠం అక్కడ ఉంది అనేటువంటి అర్థం అందరికీ తెలుస్తుంది. కేవలం అలహాబాదు అంటే ఎవరి దృష్టి కూడా ఈ నది మీదకి వెళ్ళదు, ఎంతసేపు ప్రయాగకి వెళ్ళాలి అనేటువంటి విషయాన్నే చెప్తూ ఉంటారు. అయితే ఈ క్షేత్రానికి ప్రయాగ అనేటువంటి పేరు రావడానికి కూడా కొన్ని కారణాలు మనకి పురాణాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అదేమిటి అంటే ఋషుల భావన ప్రకారం ఇక్కడ గంగా యమున అంటే ఇడా పింగళ నాడులుగాను, ఆ తర్వాత అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతిని సుషుమ్నా నాడిగాను వాడు చెప్పారు. ఆ తర్వాత పూర్వం ఇంతకు ముందు కాలంలో గంగకి అంత ప్రాశస్త్యం లేనటువంటి సమయంలో కూడా ఈ గంగా యమున సంగమ స్థలిని ఒక పుణ్యక్షేత్రంగా పుణ్యస్థలిగా భావించారు ఋషులంతా. అయితే దక్ష ప్రజాపతి అయినటువంటి వాడు ఇక్కడ అనేక యజ్ఞాన్ని యాగాన్ని చేశాట. బ్రహ్మ కూడా ఇక్కడ అనేక యజ్ఞాన్ని చేశాడు. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైనటువంటి స్థలంగా భావించి వాళ్ళంతా కూడా ఇక్కడ అనేక యజ్ఞ యాగాలు నిర్వహించారు అనేటువంటిది మనకి పురాణాల్లో కనపడుతోంది. అయితే ఇక్కడ ప్రజాపతి అయినటువంటి వాడు ఇక్కడ యాగాలు చేశాడు. అంటే గొప్ప అనేటువంటి అర్థం ఉంది. అదేవిధంగా ప్రజాపతి అంటే ప్రజలను ఏలినటువంటి వాడు ప్రజాపతిగా చెప్తాం. ఆ ప్రజాపతి దక్ష ప్రజాపతి, ఇలా ప్రజాపతులు మనకి చాలా మంది ఉన్నారు. అలాంటి ప్రజాపతులు ఇక్కడ యజ్ఞయాగాలు అనేకంగా చేశారు. కాబట్టి ఇక్కడ అంటే గొప్పది అని, గొప్పదైనటువంటి స్థలంగాను ప్రజాపతి యాగాలు చేసినటువంటి స్థలం కాబట్టి ప్రయాగగా దీనికి పేరు పొందింది. బ్రహ్మదేవుడు దీన్ని ప్రయాగ అని పిలిచాట. అప్పటి నుంచి ఇది ప్రయాగ అనేటువంటి పుణ్యస్థలిగా నిలిచింది అనేటువంటి విషయాన్ని చెప్తారంటే ఎన్నో యజ్ఞ యాగాలు చేయటానికి పుణ్యమైనటువంటి స్థలిగా దీన్ని ఋషులు బ్రహ్మదేవుడు కూడా నిర్ణయించారు. కాబట్టి అలాంటి పుణ్యస్థలికి ప్రయాగ అనేటువంటి పేరు మనకి కనపడుతోంది. అందుకని ఎవరు ఇక్కడ వెళ్ళి స్నానం చేసినా కూడా ఎంతో పాపం పరిహారం అవుతుందని, బ్రహ్మహత్య పాతకాలు లాంటివన్నీ కూడా ఇక్కడ పరిహారం అవుతాయనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇది ఒక పుణ్యస్థలిగా చెప్తారు. ప్రయాగ క్షేత్ర విశేషం ఏమిటి? నిజానికి ప్రయాగ గురించినటువంటి మహత్యాన్ని చెప్పుకోవడానికి మనకి ఒక ఎపిసోడ్ కాదు కదా, ఒక సంవత్సరం మొత్తం కూడా చెప్పుకున్నా సరిపోనటువంటి మహత్యాన్ని మనం పురాణాల్లో చూస్తూ ఉన్నాం. అనేక పురాణాల్లో అనేక విధాలుగా ప్రయాగ ప్రాశస్త్యాన్ని చెప్పడం జరిగింది. కాకపోతే ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఏమిటంటే ప్రయాగ అనేటువంటిది మహాపుణ్యస్థలిగా చెప్పుకోవాలి. శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు భరద్వాజాశ్రమానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రయాగలో పితృతర్పణాలు చేశాడని, మాధవేశ్వరిని ఇక్కడ ఆయన పూజించాడు అనేటువంటి విషయం కూడా మనకి పురాణాల్లో కనపడుతోంది, రామాయణంలో కనపడుతోంది. ఎంతో మంది ఋషులు, దేవతలు, మునులంతా కూడా ఈ సంగమ స్థలికి వచ్చి ఇక్కడ స్నానాధికాలు చేసుకుని మాధవేశ్వరిని అర్చించి వాళ్ళు ఎంతో పుణ్యాన్ని పొందారని, ఎన్నో పాపాల్ని పరిహారం చేసుకున్నారు అనేటువంటి కథనాలు మనకి అనేకంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏమిటంటే ఇక్కడ ఏ విధంగా స్నానం చేయాలి, ఎలాంటివి అర్పించుకోవాలి అనడానికి కూడా ప్రత్యేకతలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేమిటంటే ఇక్కడ గంగలోను యమునలోను విడివిడిగా స్నానం చేసి, సంగమస్థలిలో కూడా స్నానం చేసి, ఆ తర్వాత ఇక్కడ స్త్రీ పురుష భేదం కానీ, వృద్ధులు అనేటువంటి భేదం కానీ, పుని స్త్రీలు అనేటువంటి భేదం కానీ లేకుండా తప్పనిసరిగా వీళ్లకు ఉన్నటువంటి జుట్టుని ఇక్కడ తలనీలాన్ని ఇవ్వడం అనేటువంటిది మనకి ప్రత్యేకంగా కనిపించేటువంటిది. వేణీ దానం అనేటువంటిది ప్రత్యేకంగా కనిపించేటువంటి విషయం. ఇక్కడ వేణీ దానాన్ని చేసి ఆ తర్వాత మాధవేశ్వరిని పూజించుకోవాలి అనేటువంటి ప్రత్యేకతలు చెప్తారు. అయితే ఇది అందరూ చేయదగినటువంటిది. అదేమిటి అంటే కాశీలో, ఆ తర్వాత ప్రయాగలో, ఆ తర్వాత గయలో 3 చోట్ల కూడా ఈ పితృదేవతలకి తప్పనిసరిగా పిండ ప్రదానాలు, ఆ తర్వాత తర్పణాలు, తల్లి తండ్రి లేనటువంటి వాళ్ళు ఎవ్వరూ అక్కడికి వెళ్ళినా అక్కడ తప్పనిసరిగా చేయాలి అంటారు. అంటే ఇక్కడ వర్గ భేదాలు లేవు, ఈ కులము ఆ కులము అనేటువంటిది లేదు. ఎవ్వరు ఆ స్థలికి వెళ్ళినా కూడా తప్పనిసరిగా వాళ్ళ పితృదేవతల కోసమని కాశీ గంగలోను, ఆ తర్వాత ప్రయాగలోను,
ఆ తర్వాత గయోలో కూడా 3 చోట్ల కూడా తప్పనిసరిగా పితృతర్పణాలు పిండ ప్రదానాలు చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అలా చేయకపోవటం వల్ల పాపం వస్తుందనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. అందుకని ఏ వ్యక్తి అక్కడికి వెళ్ళినా కూడా తల్లిదండ్రులు ఉన్న వాళ్ళైతే పుణ్యస్థలిలో సంగమస్థలిలో వీళ్ళు తప్పనిసరిగా స్నానాధికాలు ముగించుకుని గంగ పూజలు చేసుకుని వేణి దానాన్ని చేసుకుని ఆ తర్వాత మాధవేశ్వరిని అర్చించుకొని ఆవిడ అనుగ్రహాన్ని పొందవచ్చు. లేదా తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ సంగమస్థలిలో ఈ సంగమంలో స్నానం చేసి పితృదేవతలకి పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలి ఆ తర్వాత మాధవేశ్వరిని పూజించుకోవాలని ఇక్కడ కూడా వీళ్ళకి ఇలాంటి నియమాలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా మాఘమాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ మాధవేశ్వరిని దర్శించుకోవాలని ఆ తర్వాత ప్రయాగలో స్నానం చెయ్యాలి అంటారు. ఒకవేళ చెయ్యలేకపోయినా ప్రయాగకు రాలేకపోయినా ఇంట్లో కానీ మరే నదిలో కానీ స్నానం చేసినా కూడా ప్రయాగ స్నానం చేస్తున్నట్టుగా ప్రయాగలో స్నానం చేసినటువంటి పుణ్యం రావాలని తలుచుకొని భావించి సంకల్పించుకొని స్నానం చెయ్యాలి అంటారు. అంటే ఎక్కడ చేసినా ఈ ప్రయాగలో చేసినట్లుగా భావించాలి అని చెప్తారు. అంటే అది ఎంతటి పుణ్యస్థలో మనకి అర్థమవుతోంది. ఇక్కడ విష్ణు పాదోద్భవమైనటువంటి గంగా నీరు తెల్లగా కనిపిస్తూ ఉంటుంది, యమునా నీరు నల్లగా కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యక్షంగా మనం చూస్తున్నప్పుడు కూడా రెండు కలిసే స్థలంలో ఒకవైపు నల్లగాను ఒకవైపు తెల్లగాను నీళ్లు కనిపిస్తూ ఉంటాయి. తెల్లగా అంటే మనకి గంగ నీరు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. యమునా నీరు నల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుందిట. యమున ఎవరు? సూర్య భగవానుడి పుత్రికగా చెప్తారు, యమధర్మరాజుకి చెల్లెలుగా చెప్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఈ నీరు నల్లగా ఉంది, ఆ నీరు తెల్లగా ఉంటుంది. ఈ రెండూ కలిసే స్థలంలో స్నానం చేయాలి. ఎవరు ఇక్కడ స్నానం చేస్తారో వాళ్ళకి ఉండేటువంటి దురాలోచనలు కూడా పోయి సదాలోచనలు కలుగుతాయిట. వాళ్ళలో అలాంటి ప్రేరణ కలుగుతుంది, మంచి ఆలోచనలు వాళ్ళకి వస్తాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే బ్రహ్మహత్య పాతకాలు ఎప్పుడు పోతాయో, ఎప్పుడు వాళ్ళు పునీతులవుతారో వాళ్ళందరికీ కూడా సదాలోచనలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంతటి పవిత్ర స్థలిగా ఈ గంగా యమున సంగమ స్థలిని చెప్తారు, త్రివేణి సంగమంగా దీన్ని చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి మాధవేశ్వరికి ఆలోపీదేవి అనేటువంటి పేరు కూడా ఉంది. అంటే ప్రత్యేకంగా ఇప్పుడు వ్యవహారంలో ఉన్నటువంటి పేరు అలోపీదేవి అంటారు. మనం పురాణాల్ని అనుసరించి మాధవేశ్వరి శక్తిపీఠంగా చెప్పుకుంటున్నాం, కానీ ఇప్పుడు వ్యవహారంలో ఉన్నటువంటిది అలోపీదేవిగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రాముడు అయోధ్యను పరిపాలిస్తున్నటువంటి సమయంలో లవణుడు అనేటువంటి రాక్షసుడు యుద్ధానికి వచ్చినప్పుడు శత్రుఘ్నుడు అక్కడికి వెడతాడు. వెళ్లి లవణాసురుణ్ణి ఇక్కడ హతమార్చి ఆ తర్వాత తన రాజ్య విస్తారాన్ని చేస్తాడు. ఇక్కడ శత్రుఘ్నుడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ రాజ్యమే ఇక్కడ ఈ ప్రయాగ తీరాన ఉండేదిట. ఆ తర్వాత ద్వాపర యుగం వచ్చి కృష్ణుడు వచ్చేసరికి ఇది మహానగరంగా వర్ధిల్లింది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. అయితే ఇప్పుడు కూడా ఇది ఒక మహానగరంగా ఉంది. ఇక్కడ విద్యాలయాలకు కానీ ఇక్కడ చదువుకు కానీ ఎలాంటి లోటు లేకుండా అన్ని రకాల విద్యలను నేర్చుకోవడానికి అనుకూలమైనటువంటి విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఉన్నాయని కూడా మనకి తెలుస్తోంది. పౌరాణికంగానే కాదు, ఆధ్యాత్మికంగా పుణ్యాన్ని పొందటానికే కాదు, లౌకిక విద్యలకి ఆధ్యాత్మిక విద్యలకి కూడా ఇది ఒక కేంద్రంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. ఇది ఒక పుణ్యస్థలిగా మనం చెప్పుకోవాలి. అందుకని ప్రతి ఒక్కరూ దర్శించి తీరాల్సినటువంటి పుణ్యక్షేత్రం ప్రయాగ అని చెప్తారు.